హలో, నేను మాట్లాడేది డిఎంఆర్ని మాట్లాడుతున్నాను. మాట్లాడే విషయం ఏంటంటే జస్టిస్ గవాయ్ గారి మీద జరిగిన దాడి గురించి మాట్లాడుతున్నాను. జస్టిస్ గవాయ్ గారు మరి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి. ఆయన ఒక కేసులో ఎలాగంటే ఒక దేవాలయంలో ఉన్నటువంటి విష్ణుమూర్తి విగ్రహం, ఆ విగ్రహం యొక్క తల ఎలాగో మరి ఊడిపోవటం ఏదో జరిగింది. ఆ తలని అతికించి విగ్రహం పూర్తి చేయటం కోసమని ఒక ఆయన కోర్టుకు వచ్చాడు. ఎవరు ఆయన? రాకేష్ అనే లాయర్ గారు, 71 సంవత్సరాలు, సీనియర్ లాయరు, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్లో మెంబర్షిప్ కూడా ఉంది ఆయనకి. అంటే మరి ఆయన దీనికి వచ్చేసేసి మరి మాకు విగ్రహం పెట్టుకోవడానికి అనుమతులు మంజూరు చేయించాలని కోర్టుకు వచ్చాడు, సుప్రీంకోర్టుకి. అయితే ఈ విషయం ఏంటంటే ఇది గవాయ్ గారి చేతుల్లో లేదు. న్యాయంగా ఎలా ఉంది ఆ విగ్రహం యొక్క ఇది అంటే ఆర్కియాలజిస్ట్ ఆఫ్ ఇండియా, సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ ఆధీనంలో ఉంది ఈ వ్యవహారం. ఏదైనా వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకుని చెయ్యాలి. అది మరి 71 సంవత్సరాలు సీనియర్ న్యాయవాదికి ఆ విషయం తెలియక కోర్టుకు వచ్చాడా ఏంటో మనకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు మనం కూలీనాలి చేసుకునే వాళ్ళమే అంబేద్కర్ విగ్రహం వేసుకుంటున్నాం, మరి ఎన్టీ రామారావు గారి విగ్రహం వేసుకుంటున్నాం, తర్వాత రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వేసుకుంటున్నాం, మరి మన మాదిగల సోదరులు కూడా విగ్రహాలు వేసుకుంటున్నారు. అంతా చేస్తున్నారు కదా. మరి దీనికోసం అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన సర్వే ఆఫ్ ఇండియా, ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా పర్మిషన్ తీసుకుని ఏదో 4 భక్తుల దగ్గరికి వెళ్ళిపోతే పని అయిపోయే వ్యవహారాన్ని ఆయనకి తెలియకెళ్ళాడని మనం అనుకోకూడదు. ఎందుకంటే ఆయన 70 సంవత్సరాలు సీనియర్ న్యాయవాది. సీనియర్ న్యాయవాదికి ఈ విషయాలు తెలియకుండా ఉంటాయా? తర్వాత కోర్టులో మనం జరిగేది చూస్తాం, చేయండి 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 అని. ఏదో కొంతమందికి మన ఇంట్లో ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తారు సీనియర్లు. ఆ విధంగా ఏదో గవాయ్ గారిని అడిగారు. గవాయ్ గారు కాదనటం జరిగింది. వెళ్ళి ఆ సర్వేని ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియాని పర్మిషన్ తీసుకుని వేసుకోండి. ఆయన మరి దేవుడి విగ్రహం కనుక ఆయనకు కూడా మరి అడగండి, ఆయనకు కూడా విగ్రహం జరగాలని అనేది చెప్పుంటాడు ఆయన. అయితే మరి ఏమి తెలియని మనబట్టోళ్ళు ఏదో పల్లెటూరు వ్యవసాయ కూలీను వెళితే కోర్టులు ఒక జాగ్రత్తగా చెప్పాల్సిన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే బాబు ఇది మా పరిధిలో ఉండదు అని ఒక 10 నిమిషాలు టైం తీసుకుని చెప్పడం అనేది న్యాయం. మరి 71 సంవత్సరాల ఏజ్లో ఉన్నటువంటి సీనియర్ లాయర్కి ఈ విషయం తెలియదా? తెలిసి వెళ్ళి అలా అడగటం అనేది ఎలాగో మరి ఆ విధంగానే మనం ఎన్ని తెలిసి అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పినట్టే గవాయ్ గారు కూడా మనిషే. ఆయన దళితుడు, మరి ఎంతో చదువుకుని పైకి వచ్చాడు. చాలా వీధి బడిలో చదువుకున్నాడు ఆయన. మరి అలాంటి గొప్ప వ్యక్తి అంత ఇదిగా మాట్లాడతాడంటే మనం నమ్మవలసినంత అవసరం లేదు. ఈ విషయంలో మరి ఆయన మీదకి షూ ఇసిరేసేసాడు ఈ లాయర్ గారు. అది ఎంత తప్పుడు పని అంటే మరి మన ఇక్కడ సుప్రీంకోర్టు మీద గౌరవం ఉన్నా, మరి న్యాయ వ్యవస్థ మీద గౌరవం ఉన్నా, భారతదేశం మీద గౌరవం ఉన్నా ప్రతి మనిషి ఖండించాల్సిన విషయం అని మనం చెప్తున్నాము. ఎందుకంటే కూలీనాలి చేసుకునే మనం విగ్రహాలు వేసుకుంటున్నాం. మరి అది కోర్టులకి దగ్గరికి వెళ్ళి మాకు విగ్రహాలు వేయండి అని అడగటం అనేది ఎంతవరకు న్యాయం అనేది మరి వాళ్ళ ఆలోచనకే వదిలేస్తున్నాము ఈ విషయం. మరి ఎందుకంటే గవాయ్ గారు అనేది ఎంతో కష్టపడి కొలీజియం ద్వారా మరి అక్కడ కోర్టులో అనేది ఎలా అంత గట్టిగా వ్యవహారం ఉంటుందో మనందరికీ తెలుసు. దాని ద్వారా ప్రధాన న్యాయమూర్తిగా వెళ్ళటం ఎంతో కష్టమో తెలుసు. అయితే దళితుడు ఆ పొజిషన్లోకి వెళ్ళటం అనేది చాలామంది ఓర్చుకోలేని మనుషులు ఉంటారు. ఆ విధంగా మరి దాడి జరిగింది అనుకుంటున్నాం. అయితే భారతదేశపు మూలవాసుల న్యాయం ప్రకారం ఆయన మీద ఎలాంటి చర్య తీసుకోవద్దని మన గవాయ్ గారు చెప్పారు. కానీ అక్కడ మరి మన మూలాలు, మన న్యాయాలు మనకుంటే, కానీ అంబేద్కర్ రాజ్యాంగం ప్రకారం మనం నడవాలి. దాని ప్రకారం ఆయన మీద చర్యలు తీసుకుని కఠినమైన శిక్షలు తీస్తారని కోరుకుంటూ డిఎంఆర్. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, నా గట్టి మద్దతు ఇవ్వండి. మీ డిఎంఆర్.